పట్టుకొని నిఖిల్ ఇప్పుడు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో. ఈ నిఖిల్ని పట్టుకుంటే ఖచ్చితంగా ఆమె సేవ్ అవుతుంది. ఎందుకంటే నిఖిల్కి ఉన్న ఫాలోవర్స్ ఈమెకి ఓట్ చేసే అవకాశం ఉంది. అర్థమైందా? ఆర్జీవీ సపోర్ట్తో వచ్చినంత మాత్రం ఏమో ఉంచరు హౌస్లో. అర్థమైందా? ఆ బూత్ పురాణాలు, ఆ బూత్ మాటలు, అదే అడల్టరేటెడ్ కామెడీ ఇవన్నీ పనిచేయు. నువ్వు జెన్యున్గా ఆడు. నువ్వు చదవని లాజిక్లు మాట్లాడితే ఉంచరు హౌస్లో, బయటకు దోసేస్తారు. అవునా కదా? అక్కడ పల్లవ్ ప్రశాంత్ అని రైతు పెద్దే ఎదుర్కొన్నాడు అందరిని. మంచి మంచి ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళని, అమర్దీప్ లాంటి వాడిని. నువ్వేదో లాజిక్లు మాట్లాడితే కుదరదు కదా. అక్కడ కావాల్సింది ఏంటి? ప్రజెంటేషన్. నీ ప్రజెంటేషన్ మొత్తం ఆడియన్స్కి ఎలా ఉంది? నెగిటివ్ రేట్లో ఉంది, నెగిటివ్ యాంగిల్లో ఉంది. అన్ని సీజన్లతో పోలిస్తే, అన్ని ఎపిసోడ్లతో పోలిస్తే ఈ 2-3 డేస్ నుంచి జరుగుతున్న ఎపిసోడ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్స్పెషల్లీ మన మణికంఠ ఫస్ట్లో మాస్క్ వేసాడు, శుభ్రంగా వేసాడు, సింపతి రాజా అయిపోయాడు. సింపతితో నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు. ఈసారి మట్టి గేమ్ ఆడాడు, ఎక్సలెంట్గా ఆడాడు. ఇద్దరు క్లాన్లోంచి 2,75,000 గెలవడం అంటే మామూలు విషయం కాదు. చాలా అంటే చాలా స్ట్రాంగ్. వాళ్ళకి గనక ఇంకో 2 మెంబర్స్ యాడ్ అయినట్టయితే బిగ్ బాస్ని దున్నేసేవాళ్ళు. మన ఎవరికి కూడా ₹1 కూడా వెళ్ళేది కాదు. అంత బాగా ఆడారు, చాలా బాగుంది. ఈ వీక్ అయితే ఖచ్చితంగా ఎలిమినేషన్లో ఉండేది. మొన్నటిదాకా ఆదిత్య గారు ఉంటాననుకున్నాను, ఆయన ఉండడు. సింపతి రాజా మన రాత్రి సింపతితో కొట్టాడు. అలాంటి సింపతిలు జరిగినాయిలే లోపల. బిగ్ బాస్ గేమే అది, గేమ్ ప్లాన్. నాకు తెలిసి పృథ్వీ వెళ్తాడు. పృథ్వీ తప్పించుకున్నాడంటే సీతకి పడుతుంది ఎఫెక్ట్, ఖచ్చితంగా పడుతుంది. విష్ణుప్రియ అయితే ఎప్పుడు సేఫ్ జోన్లో ఉంటుంది. విష్ణుప్రియని టార్గెట్ చేసింది అందుకే కదా. ఆమెకు బయట ఫాలోయింగ్ ఉందని సోనియా గమనించి లా తెలివితేటలు అక్కడ ఉపయోగిస్తుంది, లాజిక్లు. గ్రూపే కదా. ఇప్పుడు సోనియా ఎవరితో ఉంటాం చూసారా మీరు ఎప్పుడైనా? ఎవరితో ఉంటాం, అది ఎంతసేపు మగవాళ్ళ దగ్గరే ఉంటుంది. నిఖిల్తో ఉందలే. నిఖిల్తో అంటే ఆ ట్రాక్ నడుస్తుంది కాబట్టి ఉంది. అర్థమైందా? లవ్ ట్రాక్ నడుస్తుంది ఖచ్చితంగా. టాప్ 5 అంటే విష్ణుప్రియ, శేఖర్ భాష, ఆదిత్య, అభయ్. మాస్క్డ్ గేమ్ అబ్బా, అభయ్ వద్దు. అభయ్ని టాప్ 5లో పెట్టను నేను. ఎందుకంటే ఆ మాస్క్ ఎప్పటికప్పుడు చినిగిపోయినప్పుడు చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాడు. అభయ్ది మాస్క్ గేమే. నాకు తెలిసిన అంతవరకు మాస్క్ తీయలేదు అతను. ఇంకొకడు ఉన్నాడు కదా మన పృథ్వీ కూడా వెళ్ళడం ఖచ్చితంగా. ఈసారి నామినేషన్స్ బయటకు వచ్చేస్తాడు నాకు తెలిసినంత వరకు. వాడి బిహేవియర్ చాలా రూడ్గా ఉంది. ఆడవాళ్ళని కూడా చూడకుండా మీదకి వెళ్ళిపోతున్నాడు, ఏదో సొంత పిల్లల్లాగా. వాళ్ళు సొంత పిల్లలు కాదు, ఆర్టిస్టులు. నువ్వు ఎలా బిహేవ్ చేయాలి? గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి మీకే లేదు. అందుకే నిఖిల్ ఏం చేశాడు, గేమ్ అదే తాడు పట్టుకుని వదలకుండా బంతులేమనే గేమ్లో వాడు తాట తీసాడు. అప్పుడే నచ్చాడు నిఖిల్ అందరికి కూడా. అక్కడే ఇంప్రెషన్ పడింది నిఖిల్ మీద. అలా చూసుకుంటే ఒక మన మణికంఠ పక్కోడే కానీ మంచి గట్టోడు భయ్యో, మామూలోడు కాదు. చాలా గేమ్ అయితే నెంబర్ 1 ఆడాడు మణికంఠ. మట్టికి ఈ సీజన్లో ఈ వీక్లో చాలా అంటే చాలా బాగా ఆడాడు.